దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరొకసారి మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవాది దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఈ సంవత్సరానికి కూడా సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా గత సంవత్సర కాలం అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో నేను చిక్కుకొని ఉన్నాను. అనారోగ్య పరిస్థితులు అనుక్షణము వెంటాడినాయండి. అనారోగ్యం నన్ను అనుక్షణము వెంటాడింది. ఒకటి పోతే ఒకటి మనుషుల వలన కూడా నేను హింసింపబడ్డానండి. దేవునికి స్తోత్రం. మరి వాళ్ళ హింసించి నన్ను మరణం చెందించి పడకలో పడవేయాలని చూసినప్పటికీ మరి ఆ సాతాను వశం కాలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఈ కుడి భుజం అంతా కూడా భయంకరంగా మరి మనుషులు కల్పించిన ఆపదను బట్టి ఈ కుడి భుజం స్లిప్ అయిపోయి కుడి భుజం చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళింది. చేయి సచ్చుబడిపోయింది. అయినప్పటికీ దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. ఖరీదైనటువంటి ఏమంటారు దాన్ని, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా లేని సమయంలో దేవునితో మొరపెట్టుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ స్టిల్ చాలా ఇంకా కొంచెం తగ్గింది, కానీ ఇంకా హాఫ్ వంతు అర్ధ భాగం ఉందండి ఇంకా బాధ. అయినప్పటికీ పర్వాలేదు. దేవునితో గత సంవత్సరం అంతా నేను పోరాడాను. ఏమన్నా ప్రభా నువ్వు నన్ను మర్చిపోయావు, ప్రభా నువ్వు నన్ను మర్చిపోయావు, నన్ను ఎందుకు ఇలా మర్చిపోయావు, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు దేవా అని నేను అనునిత్యము దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుకున్నాను, ఈ నూతన సంవత్సరానికి ఏ వాక్యం ఇస్తారో ప్రభు, ఈ వాగ్దానం ఎటువంటి వాగ్దానం ఇస్తారో ఈ సంవత్సరానికి అని నేను చాలా ఆశతో ఉన్నాను. కానీ నాకు ఇష్టం లేదు. ఇక దేవా నేను నీ సేవ చేయటం కూడా నీకు ఇష్టం లేదనుకుంటా, మరి నీ పరిచర్యలో ఉండటానికి ఇష్టం లేదనుకుంటున్నాను. కాబట్టి నేనేం చేయాలో నాకు తెలియటం లేదు. నీవు నన్ను మర్చిపోయినప్పుడు నేను నీ సేవలో ఎందుకు ముందుకు వెళ్ళను కూడా అనిపించేసిందనమాట. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను దేవుడు రక్షించి కాపాడి తన రెక్కల కింద భద్రపరుచుకున్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒకసారి వాగ్దానం 31వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో వాగ్దానములు చర్చిలో తీసుకున్నప్పుడు ఒకే మాట అన్నారు దేవుడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే ఏమన్నారంటే, మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక, మరి నువ్వు నన్ను మర్చిపోయావు ప్రభు అన్నందుకు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. 14-15 వచనాల్లో దేవుడు నాతో మాట్లాడాడండి. ఏమని? ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఎంత గొప్ప వాక్యంతో నన్ను మాట్లాడండి. నాకు నిజంగా ఈ వాక్యాలతోనే నేను బ్రతుకుతూ వచ్చాను. వాక్యాలే నాకు నెమ్మదినిచ్చినాయి. నా బాధల్లో, నా కష్టాల్లో, నా శ్రమలలో, నా దుఃఖంలో, నా వేదనలో కూడా నేను దేవుని వాక్యంతోనే బ్రతికేస్తూ వస్తున్నానండి. అదేవిధంగా ఈ సంవత్సరం వాళ్ళు ఏమన్నారు? ఆమె మర్చిపోయింది అనుకుంటుంది, నేను మర్చిపోయానని ఆమె అనుకుంటుంది అని ఎంత క్లియర్గా పలికాడండి నిజంగా దేవుడు. నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అయితే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? చూడండి, అయితే మనము చంటి పిల్లలు లాంటి వాళ్ళం దేవునికి కదా. స్త్రీ అయినా మర్చిపోతుందేమో, కానీ మీరందరూ నా చంటి పిల్లలు. నేను ఎట్లా మర్చిపోతాను? చూడు, నా అరచేతుల్లోనే నిన్ను చెక్కుకున్నాను, నా అరచేతుల మీద చెక్కుకున్నా, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డానండి. ఆ సంతోషము దుఃఖము అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ ఇంకొక మాట అన్నాను, దేవా నీ యొక్క సేవ నిమిత్తమై నేను ఒక వాక్యం తీసుకుంటాను ఈ సంవత్సరానికి గాను. సేవ కూడా చేయనని మొరాయిస్తున్నాను కదా, సేవలో కూడా నేను ఉండను, నేను చేయలేను, నీ వాక్యం చెప్పను, వద్దు, నాకు ఇన్ని కష్టాలకి నేను పడలేను, నాలో శక్తి లేదనుకున్నప్పుడు ఒక వాగ్దానం తీశాను సేవ నిమిత్తమై. ఆ వాగ్దానం ఏమొచ్చిందంటే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం చివరి భాగాల్లో ఉందో చూద్దాం ఒకసారి. అయితే అంటాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల, చూడండి, నేను నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవగా ఉందువు గాని క్రిందివాడవగా ఉండవు. హల్లెలూయా. నేను కూడా చాలా సిగ్గుపడుతూ ఉన్నాను. ఏమనంటే, నేను ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అసలు నేను ఇక నా ఆరోగ్యం కూడా క్షీణించిపోతా ఉంది కదా, నేను తిరగలేను కదా, నేను చేయలేను కదా ఈ సేవ అనుకున్నప్పుడు, నువ్వు నా ఆజ్ఞలను అనుసరించు, నా కట్టడల ప్రకారం నువ్వు నడిచినట్లయితే నువ్వు పైవాడవగా ఉందో కానీ క్రిందివాడవగా ఉంచను. 2020వ సంవత్సరంలో కూడా అప్పుడు కూడా నేను ఇదే అనుకున్నాను. అలాగే దేవుడు నన్ను ఈ 21, 22, 23
వరకు 24 వరకు నడిపించుకుంటూ వచ్చారు. ఇక 25లో నేను చేయలేను ప్రభువా అని నేను అనుకుంటున్నప్పుడు ప్రభువు నాకు వెంటనే మళ్ళీ వాక్యంతో మరి నా ఆజ్ఞలను విడిచిపెట్టొద్దు, నా కట్టడలను గైకో, నువ్వు నాలో ఉండు, నేను నిన్ను పైవాడవగానే చేస్తా కానీ కిందవాడగా ఉంచను, అదే తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని చెప్పేసి దేవుడు మరి ఒకసారి నాతో మాట్లాడడం జరిగింది. మరి 2025 సంవత్సరము మరి ఆయన సేవలో ఇంకా అత్యధికంగా వాడబట్టకు ఆయన కృప నాకు మరి దయచేయాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి అమ్మా, దయచేసి ప్రార్థించండి అయ్యా, దయచేసి. ఎందుకంటే పిచ్చిదానిలా కనపడుతున్నానేమో అందరికంటికి, కానీ దేవునితో ఎంతగా నేను వాదనలు ఆడుకుంటానో, దేవునితో ప్రత్యక్ష మనిషిగా నా ఎదురుగుండా ఉన్నట్టే నేను యేసయ్యతో మాట్లాడుకుంటూ ఉంటాను. నా యొక్క దీనస్థితి ఆయనకి తెలుసు, నా ఒంటరి స్థితి ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ గొప్ప వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, ఈ 2 వాగ్దానాలు, సేవ నిమిత్తమై ఇచ్చిన వాగ్దానము, నా పర్సనల్ జీవితానికి ఇచ్చినటువంటి వాగ్దానము, రెండింటిని అనిత్యము ప్రార్థనలో పెట్టుకుని నేను ముందుకు నడవలసిన దాన్నై ఉంటున్నాను, నడుస్తాను కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మంచి మాట ఏంటంటే, నాకు దేవుడు ఒక మాట చూపిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నువ్వు చేపట్టిన దాన్ని విడిచిపెట్టొద్దు. నేనేం చేపట్టాను? సేవ అనే అది సేవ అనే ఒక పాత్రను పట్టుకున్నాను. అనేక మందికి నా జీవిత సాక్ష్యాన్ని పంచాలని నేను ఎన్ని విధాలుగా నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎన్ని విధాలుగా నేను బాధలు పడ్డాను, ఎన్ని విధాలుగా నేను అవమానించబడ్డాను, ఎన్ని విధాలుగా నన్ను మాటలతో హింసించారు, ఎన్ని మాటలతో నన్ను దూషించారు, ఎన్నిటితో నేను ఇదైపోయానో అవన్నీ కూడా అనేక మందికి చెప్పుకుంటూ ధైర్యపరచవలసిన దాన్నై ఉంటూ ఉన్నాను. దేవుడు అందునిమిత్తమే నన్ను ఇంకా జీవింప చేస్తున్నాడు అని నేను విశ్వసిస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటాడంటే నన్ను ఒక్కటే మాట అంటున్నాడు, ఎందుకు పద్దస్మానం ఈ వాక్యం చెబుతున్నారు. ఏమనంటే, నువ్వు మొదటి దశలోనికైలకు 5వ అధ్యాయము మరి 14వ వచనం నుంచి చూసుకున్నట్లయితే 14 నుంచి 22 వచనాలు చదివి వినిపిస్తాను. ముందుగా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండి. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడంటే, మన సాక్ష్య జీవితంతోనే అందరికీ బోధించవలసిన వారమే ఉన్నాం. మన సాక్ష్యము ఎదుటి వారికి కనివిప్పుగా ఉంటుందండి. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. ధైర్యం చెడిపోయిన వారిని కూడా ధైర్యపరచండి అంటున్నాడు. చూడండి, అక్రమంగా నడుస్తున్నారో నీ కళ్ళ ముందు కనపడుతున్నట్లయితే ఏమని బోధించాలట? వారికి అక్రమంగా నడవద్దని బుద్ధి చెప్పాలట. ధైర్యం చెడిన వారిని ఏం చేయాలి? ధైర్యపరచాలి. మనం ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమియ్యాలి. ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో, ఎవరైతే అధైర్యంతో ఉన్నారో, ఎవరైతే ముందుకు అడుగు వేయలేని స్థితిలో ఆత్మహత్యలకు దారితీయబోతున్నారో వారిని ఏం చేయాలి? మనం ధైర్యపరచాలి, ప్రోత్సహించాలి, ఊతమియ్యాలి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండి. అబ్బా యేసయ్య, దీర్ఘశాంతం అనేది చాలా కఠినమండి. నిజంగానే దీర్ఘకాలము శాంతంగా ఉండాలంటే మన ఎదురుగుండా మనల్ని హింసిస్తున్న మనుషుల మధ్యలో మనం నివసిస్తున్నప్పుడు ఎంత దీర్ఘశాంతం ఉంటే వాళ్ళ మధ్యలో మనం నడవగలమండి. అంత దీర్ఘశాంతంతో మనం నడవలసిన వారమే ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడను కీడులకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకోవాలంటాడు. మనం మేలు చేసాము, ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అంటున్నాడు దేవుడు. చూసారా? మరి మీరు ఒకరి ఎడల ఒకడును, మనుషులందరి ఎడల కూడా ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. ఒకరి ఎడల ఒకడు ప్రేమ స్వభావం కలిగి, ఒకరినొకరు సహిస్తూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరచుకుంటూ, ఒకరినొకరు ఊతమిస్తూ, ఈ విధంగా మనం నడుచుకోవాల్సిన వారమే ఉంటూ ఉన్నామని దేవుడు మరి పరిశుద్ధుడైన పౌలు దశలోనిక సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ మన కొరకే కదండి ఈ మాటలన్నీను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటాడు. ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో ఎవరైతే సంతోషంగా ఉండగలరండి? లేదు. దేవునితో సహవాసం చేయగలిగిన వారు మాత్రమే మరి సంతోషంగా ఉండగలుగుతారు. దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఉండగలుగుతారు. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయటం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు ఎవరికైతే మన కళ్ళ ముందు వాళ్ళు చూస్తూ ఉన్నాము ఆపదల్లో, కష్టాల్లో, నష్టాల్లో, వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. యేసుక్రీస్తునందు మీ విషయం మరి దేవుని చిత్తం అన్నమాట. మన పట్ల ఆత్మను ఆర్పొద్దు, మనలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పివేయొద్దు, ప్రవచించటకు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. నాకు ఈ సంవత్సరం చూసారా, ప్రవచించడానికి నీవు నిర్లక్ష్యం చేయొద్దు, ముందుకు సాగిపో, నేను పైవాడవుగా ఉంచుతా, క్రిందివాడవుగా ఉంచను అని చెప్పేసి దేవుడు ఇంత గట్టిగా నొక్కి పలుకుతూ ఉన్నారు. అలాగే ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి.
సమస్తం పరీక్షిస్తున్నాం, సమస్తం గమనిస్తున్నాము. మేలైన దాన్నే మనం చేపట్టాలి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండవలసిన వారమే ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి ఇంత ఓర్పు, సహనము, ప్రేమ, దయ, జాలి, కరుణ ఆయనకు కలిగినవి మనకును అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. మిమ్మల్ని ఈ నూతన సంవత్సరంలో మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.